హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ తల్లి సంబరం జరిగింది కదండీ! ఆ సంబరంలో పూజకి కావాల్సిన కొన్ని సామాన్లు కొనడానికైతే మేము మార్కెట్‌కి వెళ్ళాము. ఇంకా కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాము. ఏమేమి తెచ్చాము అనేది మీకు చూపిస్తాను. మాకు దుర్గమ్మ తల్లి సంబరం చేసే వాళ్ళే ఒక లిస్ట్ ఇచ్చారండి. అందులో ఉన్న ఐటెమ్స్ తీసుకుని రమ్మని చెప్పారు. ఇంకా అందులో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చేసాము. ఒక ఒత్తుల ప్యాకెట్టు, ఒక కేజీ గుగ్గిలం, కేజీ సాంబ్రాణి, అలాగే ముద్దాత్ కర్పూరం, ఇంకొకటి చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్ అండి. అలాగే ఒక పెద్ద ప్రమిద, ఇంకా చిన్న చిన్న ఒత్తుల ప్యాకెట్, అలాగే అఖండ దీపంలోకి పెద్ద ఒత్తులు, 2 ప్యాకెట్లు అగరవత్తులైతే తీసుకొచ్చాము. ఇంకా కేజీ పసుపు, కేజీ కుంకుమ అయితే తీసుకొచ్చామండి. అలాగే ఒక 5 జాకెట్ ముక్కలైతే తీసుకొని రమ్మన్నారు. ఒక 5 జాకెట్ ముక్కలైతే అడిగారండి. ఇంకా అన్నీ కూడా ఒక్కొక్క కలర్ అయితే తీసుకున్నాము. ఇవేనండి ఆ జాకెట్ ముక్కలు. ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, మెరూన్ కలరు, థిక్ గ్రీన్ కలరు, అలాగే రెడ్ కలరు ఇలాగైతే కలర్స్ తీసుకొని జాకెట్ ముక్కలైతే తెచ్చాము. టోటల్‌గా మేము తెచ్చిన ఐటెమ్స్ అయితే ఇవేనండి. ఇంక వీటన్నిటిని కూడా సర్దుకోవాలి ఇప్పుడు. అమ్మమ్మ అయితే పసుపు, కుంకుమ, సాంబ్రాణి ఇవన్నీ సర్దుకోవడానికి డబ్బాలైతే కడిగేసి పక్కన పెట్టేసిందండి. ఇంకా అవైతే ఆరిపోయినాయి. ఇప్పుడు మేమైతే ఇందులో పసుపు ఫస్ట్ అయితే వేసేస్తున్నాము. అలాగే కుంకుమ కూడా వేసేసాను. ఈ పసుపు, కుంకుమ అయితే అప్పటికప్పుడు ఆడించినవండి. చాలా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. కొన్ని షాప్స్‌లో పసుపు, కుంకుమ నిల్వ అయిపోయినయి ఇస్తూ ఉంటారు కదండీ! ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి. అందుకని మేమైతే చెక్ చేసుకొని తీసుకొనొచ్చాము. పసుపు, కుంకుమ అయితే చాలా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయండి. పసుపు, కుంకుమ డబ్బాలో వేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ముద్దాత్ కర్పూరం అయితే ఓపెన్ చేసాము. ఇవైతే ఇలాగ ప్యాకెట్స్‌లో వచ్చాయండి. ఈ ప్యాకెట్ మొత్తానికి 20 ప్యాకెట్స్ అయితే వచ్చాయండి. అలా వదలకుండా ఇంక మేమైతే ఇలాగా విడివిడిగా తీసేసి డబ్బాల్లో అయితే వేసేస్తున్నాము. కర్పూరం తెచ్చుకున్నాము, సర్దేశాము. అన్నీ బానే ఉన్నాయండి. కానీ ఇవైతే వద్దన్నారు వాళ్ళు. ఇంక వీటినైతే వాడకుండా మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాము. ఇంకా సాంబ్రాణి, గుగ్గిలం అయితే పొడైతే చేసుకోవాలండి. ఇంకా చపాతీ కర్రతో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాం. అది అస్సలు నలగట్లేదు. అందుకని రోకలైతే తీసుకొచ్చాము. ఇంకా రోకలితో అయితే దంచితే అంతా కూడా పొడి అయిపోయింది. ఇంకా సాంబ్రాణి, గుగ్గిలం 2 కూడా కలిపేయాలండి. ఇదంతా కూడా బాగానే పొడి అయిపోయింది. కానీ సాంబ్రాణి, గుగ్గిలం పొడి చేయడానికి మాత్రం మాకు చాలా టైం పట్టిందండి. ఎప్పుడుకో గానీ అది పొడి అయితే అవ్వలేదు. ఇంకా దీన్ని కూడా డబ్బాలో అయితే వేసేసుకున్నాము. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.